అక్బర్పేట భూంపల్లి మండలం పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని శనివారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. గ్రామ పెద్ద చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, మన ప్రియతమ నేత దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు కార్యక్రమానికి శుభారంభం పలికారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత్స్య పారిశ్రామిక సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎటువంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఇచ్చే సహకారం కనుగొనాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రకారంగానే అన్ని చోట్ల కూడా ఈ ఫిష్ ప్రొడక్షన్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ప్రకారంగానే కట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది. అది సుమారు 1.5 కోటి రూపాయలు అవుతుందంట. నేను శ్రీహరి గారితో మాట్లాడి మీకు డెఫినెట్లీ ఫిష్ ఫామ్ సార్. ఇంకొకటి సార్, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, దాంట్లో రిజర్వేషన్ మారబోతుందా? సేమ్ పాత చేస్తారా, కొత్తగా ఉంటుందా సార్? అంటే చర్చలు క్యాబినెట్లో ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు. 42% రిజర్వేషన్ చేయాలంటే మీరు 50% వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా 50% రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబల్ ఇచ్చేది ఏమి ఉండదు. పార్టీ తరఫు నుంచే 42% ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోస్టర్ సిస్టమ్ వల్ల మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసేది లేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్, కంప్యూటరే చెప్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఎస్సీ అయింది, దీని తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఎస్టీ వస్తుంది, దాని తర్వాత బీసీ, అదొక సిస్టమ్ ఉందన్నమాట ఈ రోస్టర్